రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అయిందని చెప్పడానికని, ప్రజలకు తెలియజేయడానికని ఈ ఊరేగింపుగా వచ్చడం జరిగింది. వెన్నుపోటు అనేది నెంబర్ 2 వెన్నుపోటు. ఇది మొదటి వెన్నుపోటు 1983లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనేది ఆ రోజు నుంచే మొదలైందని. ఏ విధమైన సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. అధికార దాహంతో మామ పంచిన చేరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాళ్లు పట్టుకొని, మామగారు తప్పైపోయింది, మీ పిల్లనిచ్చినందుకు నాకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వండి అంటే ఇంట్లో మనిషి అల్లుడని చేరదీసిన ఎన్టీ రామారావు గారికి 1995లో వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న పరిస్థితి మన యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. అయినా ప్రజలు మోసం చేస్తూనే ఉంటారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదు సరికదా. సూపర్ 6 సూపర్ గా అమలవుతుందని చెప్తున్నారు. మొన్న శాసనసభలో 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్తున్నారు. అమ్మా మహిళలు చెప్పండి, గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? మరి 4 కోట్ల గ్యాస్ సిలిండర్ల తాలూకా డబ్బు ఎవరి జోబులోకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అప్పుల పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని. ఒక్క వర్గాన్ని సంతృప్తిగా జీవించట్లేదు. అప్పుల పాలు చేసిన అప్పులన్నీ అమరావతి రాజధాని పేరిట దోపిడీ జరుగుతుంది. ఇది ప్రజలు వాస్తవాలు గమనించాలని మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశారు, కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. రూపాయితో సహా లెక్కలు చెప్పేవారైనా ఇక మేము తెచ్చాం, ఇది ఇచ్చామని నువ్వు ఎక్కడైనా చెప్తున్నారా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఈ రోజు ఏ ఒక్క రంగం కూడా సంతృప్తి లేరు. అటు ఉద్యోగ రంగం కానీ, ఇటు వ్యాపార రంగం కానీ. అవునా కదా? విద్యారంగం మొన్నే మనం చూసాం. డిఎస్సి పరీక్షల్లో డబ్బు కమ్ముకున్నారు ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సచివాలయ ఉద్యోగాలు ₹1 లంచగొని తనం కానీ అవినీతి కానీ జరగకుండా ఇచ్చామా లేదా అని అడుగుతున్నాం. ఈ రోజు నిజమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, నిజమైన మేధస్సు కలిగిన వ్యక్తులకి ఉద్యోగాలు రాలేదు. దాని జవాబు చెప్పండి కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. వైద్య రంగానికి వస్తే 17 వైద్య కళాశాలలు మంజూరు చేయించి అందులో 5 కళాశాలలు పూర్తి చేసి ప్రజలకు వినియోగం తెస్తే అది ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం అని చెప్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్ లో ఉండి బాధలు పడుతున్నారని ప్రభుత్వ పరం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలే ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇలా చెప్పుకొని వెళ్తే అనేక వైఫల్యాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2 ఏళ్ల కాలంలో మీరు చెప్పిన సూపర్ 6లో ఒక్కొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ ఫ్రీ బస్ అనగానే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, దానికి తగిన బస్సులు వేయాలని విజ్ఞానంతో కూడా లేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చెప్తున్నాం. బస్సుల్లో కొట్లాటలు జరుగుతున్నాయి. మహిళలు ఇంట్లో పక్కన సంసారం చేసుకున్న మహిళలు కొట్లాటలు దిగవలసిన అవసరం వస్తుంది. ఈ పాత ఆర్టీసీ బస్సులు నడుపుతున్న మీకు నడి రోడ్డున మార్గ మధ్యంలో బస్సులు ఆగిపోతే పిల్ల బాబులతో అల్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్తున్నాం. ఇంకా మీరు చెప్పిన హామీలు నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు గతంలో 2014లో చెప్తున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుందని మరలా మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీ పరిపాలనకి తేడా ఉందని
ఈరోజు చెప్తున్నాం. మైళ్ళు 1500 అన్నారు, ఆడవాళ్ళు ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఆర్థికంగా మనం బాగుంటాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాగా చూస్తారంటే మహిళలు కూడా మోసం చేశారు. ఎవరిని మోసం చేశారు? ఓట్లేసిన ప్రజలు కాదు, బాండ్ పేపర్లు ఇంటింటికి పంపించిన మీ కార్యకర్తలు కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట తప్పని మడమ తప్పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలు తలెత్తుకుని బతికామని చెప్తున్నాం. మేము గడప గడప కార్యక్రమానికి వెళ్తే అమ్మా మీ ఇంట్లో పలానా కార్యక్రమం వస్తుందని మేము ధైర్యంగా చెప్పగలిగాం. ఇప్పుడు వెళ్ళండి ప్రజల్లోకి, ప్రజలు నిలదీయకపోతే అడగండి. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కొత్త పెన్షన్ ఇస్తాం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంగా 60 సంవత్సరాల నిండి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు మీ కంటి దృష్టికి రాలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. వాణిజ్య రంగం కానీ, వ్యాపార రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ ఏ రంగంలో కూడా మీరు ముందుకు తీసుకెళ్లేపారు ఈ రాష్ట్రాన్ని అని చెప్తున్నాం. మీకున్న మీడియా, మీకున్న టీవీల ద్వారాగా ఎవరెన్నో బతిమాలుతున్నారు, పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. అమ్మాయి శంకుస్థాపన చేసాం, వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు రావాలి అంటే 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు రావాలి? 8 లక్షలు రావాలి. 800 ఉద్యోగాలు వేసారు. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ప్రభుత్వం తరఫున మేము అడుగుతున్నాం. అని బాధపడుతున్న ఈ ప్రజలకి రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుతారని. ఎందుకంటే చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నెల అయ్యేసరికి ప్రతి కుటుంబానికి, సంవత్సరం అయ్యేసరికి 1,00,000 రూపాయలు తక్కువ లేకుండా ప్రతి కుటుంబానికి వస్తున్న పరిస్థితి ఈ రోజు ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదో వ్యాపారాలు కూడా జరగడం లేదు. ఆర్థికంగా ఉన్న ఆర్థికం అంతా ప్రభుత్వ జోబిలోనే ఉంది తప్ప ప్రజల్లోకి రాలేదని మరొక మాట చెబుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమానికి వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నారంటే ప్రజల్లో వ్యతిరేకత క్లియర్గా అర్థమవుతుందని చెబుతూ ఎన్నికల ముందు 2024లో నా మీద, నా అల్లుడు కౌశిక్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఎండోమెంట్ భూములు అమ్మించుకున్నాడు వీరభద్ర స్వామి, చెరువులు కప్పేశాడు వీరభద్ర స్వామి, ప్రభుత్వ భూములు అమ్మేశాడని. ఏం ఆమె చర్య తీసుకోవాలంటారని అడుగుతున్నాం. అది వాస్తవం అయితే ఎవరికైతే మేము రిజిస్ట్రేషన్ చేశామో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, ఆ కార్యక్రమం చేసిన అధికారులను సస్పెండ్ చేయండి, అందులో ఉన్న మమ్మల్ని చర్యలు తీసుకోవడానికి ధైర్యంగా మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మా అల్లుడు వ్యాపారం చేసుకునే వ్యక్తి మామగారు నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల్లోకి వస్తే కనీసం ఒక రోజు కూడా మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళండి. కౌశిక్ని అనేక ఆరోపణలు చేశారు. 2 సంవత్సరాల కాలం చాలేదా మీకు అతని మీద చూపించడానికి సాక్ష్యాలు తేడానికి అడుగుతున్నాం. ఇది ఈ రోజే కాదు, ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ మాట్లాడుతూనే ఉంటాం. 2 సంవత్సరాల కాలం అయింది, రానున్న 3 సంవత్సరాల కాలంలో మీరు నిరూపణ చేసి మా మీద చర్యలు తీసుకోండి మేము ధైర్యంగా అడుగుతున్నామని. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి విజయనగరం జిల్లా కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాము అంటే ప్రజల మన్నలు పొందబట్టి గెలిచాము. ఈ రోజు మీరు చేసిన ఈవీఎం ద్రోహం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మేము చెప్తున్నాం. పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేశాం. రానున్న రోజుల్లో ఏ కార్యక్రమం చెప్పినా కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
స్వచ్ఛందంగా తరలి రమ్మని ఈ రోజు ఇంత ఎండలో కూడా పాల్గొన్న మీ అందరికీ